సైబర్ క్రైమ్ నేరస్తుల మోసాలకు ముగ్గురు హైదరాబాద్ వాసులు బాధితులుగా మారారు. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులకు ఏపీకే ఫైల్స్ పంపి డబ్బులు కాజేశారు. దోమల్గూడ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల వ్యక్తికి పీఎం కిసాన్ యోజన పేరిట ఏపీకే ఫైల్ పంపారు స్కామర్స్. అది నిజమని నమ్మి మొబైల్లో ఇన్స్టాల్ చేశాడు బాధితుడు. తర్వాత మొబైల్ హ్యాక్ గురి కావడంతో అతని హెచ్డిఎఫ్సి అకౌంట్లో ఉన్న ₹1,00,000 కాజేశారు నేరస్తులు. మరో ఇన్సిడెంట్లో మంగళహట్ ప్రాంతానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఆర్టీఓఈ చలాన్ పేరిట ఏపీకే ఫైల్ పంపారు. తన వాహనంపై ఏమైనా చలాన్ ఉందేమో అనుకుని ఫైల్ను ఇన్స్టాల్ చేశాడు బాధితుడు. అతని అకౌంట్ నుంచి 1,47,000 పైచీలకు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు స్కామర్స్. మరో కేసులో రెంటల్ కార్స్ కోసం ఆన్లైన్ సెర్చ్ చేసిన బాధితుడు వాట్సాప్కు స్కామర్స్ ఓ లింక్ను పంపారు. ఆ లింక్ ఓపెన్ చేసి కన్ఫర్మేషన్ ఛార్జెస్ పేరిట ₹149 చెల్లించాలని కోరారు. బాధితుడు అతని క్రెడిట్ కార్డు వివరాలు లింక్లో ఎంటర్ చేసి ఆ డబ్బులను చెల్లించాడు. తర్వాత నిందితులు పంపిన ఏపీకే ఫైల్ను బాధితుడు ఇన్స్టాల్ చేశాడు. వెంటనే అతని క్రెడిట్ కార్డు నుంచి ₹2,60,000 డెబిట్ అయ్యాయి. దీంతో బాధితులు మోసపోయామని గ్రహించి వేరువేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.